మళ్ళీ మర్చిపోతా, రాకేష్ పేరు చెప్తే మిగతా అన్ని మర్చిపోతా. అందుకని ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చి మా అందరికి ఒక వాల్యూని తీసుకొచ్చిన వంశీశేఖర్ అన్నకి ముందు థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నేను పనిచేసే సినిమాకి వాళ్ళ పేరు కూడా ఉండాలని చాలా రోజుల నుంచి నాకు కల ఉండే, అది ఈ సినిమాతో తీరింది. అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ అన్న కానీ మాధవ్ అన్న కానీ, సో ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు, వీళ్ళందరూ నాకు నన్ను వాళ్ళ భుజాల మీద మోసుకెళ్తూ తీసుకెళ్తున్నారు ప్రతి సినిమాకి. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ. రాకేష్ నేనేదో ఈయనకు చేశాను, ఈ సినిమాకి నేనేదో చేశానని ఎప్పుడు చెప్తా ఉంటాడు, కానీ రాకేష్ నాకు అద్భుతమైన కళని నెరవేర్చాడు ఈ సినిమాతో. ఏంటంటే నేను విమానం అనే ఒక ఎమోషనల్ సినిమా చేశాను, లగ్గం అని ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ సినిమా చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్ అన్నీ కూడా ఒక ఎమోషనల్ టచ్తో మన రూటెడ్ ఇలాంటి ఇమేజ్ వచ్చింది నాకు బాగా. చాలామందికి నా గురించి బాగా తెలిసిన మా చిరంజన్ అన్న లాంటి వాళ్ళందరికీ చరణ్ అర్జున్లో పక్కా మాస్ ఉంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లోనే రామ్ చరణ్ గారి రచ్చలో డిల్లక్ డిల్లక్ డిల్ల అనే ఒక అలాంటి పాటలు కానీ, శంభు శివశంభు రవితేజ గారి పాటలు, ఇలాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడున్నాడు, ఇతనిలో మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడున్నాడు అని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు, నా పాటలు విన్నప్పుడు ఏడుస్తున్నారు, లేదా సినిమా విమానం చూసినప్పుడు ఏడ్చారు. కానీ విజిల్స్ వేస్తూ పేపర్లు ఎగిరేస్తూ ఒక కమర్షియల్ మాస్ హీరో సినిమాకి ఉండే ఎలివేషన్స్ మధ్య సినిమా చూసుకోవాలని నాకు కోరిక ఉండేది. అది అనుకున్నా నేను ఎప్పుడు నెరవేరుతుందిలే, ఇంకా మనకి ఏదైనా పెద్ద హీరో సినిమా ఇచ్చినప్పుడు ఆ హీరోలు ఉంటేనే కదా జనాలు థియేటర్లో అంత కేరింతలు కొడతారు, ఇప్పట్లో అది నెరవేరదు అనుకున్నా. కానీ కేశవచంద్ర రమావత్ అనే సినిమా సంధ్య 35లో ఫస్ట్ రోజు చూసిన రోజు ఆ కళ నెరవేరింది. నిజంగా అంటే నేను ఏదైతే నా డ్రీమ్ ఉందో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్కి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి చేసేటప్పుడు ఒక ఎమోషన్లో చేసుకుంటూ పోయాను. కానీ కేసీఆర్ గారి పేరు రాగానే, లేకపోతే రాకేష్ చేసే పెర్ఫార్మెన్స్కి, అంజీ గారు తీసిన డైరెక్షన్స్కి అండ్ విజువల్స్కి ఆ రోజు నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే పనిచేశాడు. తర్వాత దాన్ని మర్చిపోయాను నేను. థియేటర్లో జనం ఇస్తున్న అది కాకుండా రెండో కళ ఇంకో నెరవేర్చామంటే, నేను మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా మా నల్గొండకి రాలేదు, మా ఊరికి. నేను ఎందుకో పోయామన్నా, అందరూ అంటూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని రోజులు అవుతుంది పోయి, ఏది నువ్వు చేసే సినిమా మేము ఒక్కటి కూడా థియేటర్లో చూడడానికి రావట్లేదని. అప్పుడు నేను ఎందుకు నల్గొండకు, నాకు తెలియదు నల్గొండలో ఆ సినిమా ఉందని. నేను వేరే పని మీద వెళ్తే వెంకటేశ్వర థియేటర్లో నల్గొండ సినిమా ఆడుతూ ఉంది. వేరే ఇంపార్టెంట్ పనికి పోయి ఆ పని వదిలేసి నా ఊర్లో నా జనాల మధ్య ఈ సినిమా చూడాలి కదా అని చెప్పి థియేటర్కి వెళ్ళాను. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఇప్పటికీ నల్లగొండలో చాలామందికి చరణ్ అర్జున్ పాటలు తెలుసు, చరణ్ అర్జున్ అంటే తెలుసు, చరణ్ అర్జున్ నల్గొండోడు అని చాలామందికి మా లోకల్ వాళ్ళకు కూడా తెలియదు. ఆ రోజు కేసీఆర్ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను అక్కడ కనపడగానే ఆ థియేటర్లోకి వచ్చిన దాదాపు 150-200 మంది మొత్తం మీద పడి ఫోటోలు దిగినారు. అది కూడా ఇంకొక కళ నాది. సో అది కూడా, ఈ రెండు కళలు నువ్వే నాకు నెరవేర్చినావు. ఇప్పటి వరకైతే నువ్వే నా స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో. సో థ్యాంక్ యూ. ఇంకోటి ఈ సినిమా గురించి రాకేష్ మొదటి రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే విజయాలు మాట్లాడుకున్నప్పుడు, సక్సెస్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సాడ్ మాట్లాడకూడదు. బట్ ఆ రోజు అతను వచ్చినప్పుడు నేను సాడ్లోనే ఉన్నాను, మా తమ్ముడు పోయిన బాధలో ఉన్నాను. ఆ బాధలోనే నేను విమానం అనే సినిమా చేశాను, అది మంచి పేరు తీసుకొచ్చింది. సో మళ్ళీ ఇంకా సినిమాలు చేస్తే ఇలాగే చేయాలి. ఏ సినిమా అయినా, ఇందాక లోహిత్ గారు నవ్వుతూ మనకు ముచ్చట చెప్పారు, కానీ ఆయన గుండెలో ఉన్న వేదన నాకు తెలుసు, ఎందుకంటే ఆ వేదన నాకు ఉంది. నేను ఎన్నో సినిమాలకు పనిచేశాను. ఏ సినిమా ఇప్పుడే చెప్పానుగా, మన నల్గొండకు కూడా రాలేదు నేను చేసిన సినిమా ఏది అని. సో అలాంటి టైంలో తను వచ్చాడు, తను సుజాత ఇద్దరు కలిసి నా ఆఫీస్కి వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఏ సినిమాకైనా మనం వెళ్తే అంటే మనం ఏంటి అసలు ఇండస్ట్రీలో మనం ఉన్నామా లేదా, ఏదో సడన్గా విమానం సినిమా ధనరాజు వాళ్ళు చెప్పాడు వచ్చేసింది, అసలు ఉన్నామా, ఇక్కడ ఉండాలా లేదా, అసలు మనల్ని ఎవరు గుర్తించట్లేరేంది, ఇన్ని పాటలు మిలియన్ల కొద్ది పోతున్నాయి, కానీ సినిమా పరంగా మనకి ఎలాంటి రావట్లేదు ఏందని అనుకుంటున్న టైంలో మనమే వెళ్ళి అడగాలేమో, మనమే వెళ్ళి తిరగాలేమో అని అనుకుంటున్న టైంలో తానే నా స్టూడియోకి వచ్చి, తానే నాకు అడ్వాన్స్ ఇచ్చి నన్ను ఆశీర్వదించన్నా ఈ సినిమాకి నువ్వు నాకు అంటే ఆయనకు తెలియని మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ఆయనకు తెలియని సింగర్ లేడు, ఆయనకు తెలియని రైటర్స్ లేరు. సో అంత ఉన్న అతను కూడా ఈ సినిమాకి నువ్వే కావాలని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఓహో మనం కూడా ఎంత మనకంటే ఒక మార్క్ వేసుకున్నామో అనేది రాకేష్ నాకు ప్రూవ్ చేసినాడు. సో ఆ రోజు నుంచి నేను ఇది ఏదైతే మా తమ్ముడు పోయాడన్న బాధ గుండెల్లో ఉందో ఆ బరువు దిగిపోయి ఈయన రూపంలో నాకు ఆయన కనిపించేశాడు. సో మా తమ్ముడిని కూడా హీరో చేద్దాలి, మా తమ్ముడిని కూడా ఏదో చేయాలని నాకు కొన్ని కళలు ఉండి, ఆ కళల కోసమే నేను కొన్ని ప్రయత్నాలు చేసి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సో అలాంటి మనిషి ఈయనకి అన్ననో లేకపోతే తమ్ముడో తండ్రినో ఎవరో చేయట్లేడు, ఆయనే చేసుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి వాడికి నేను సపోర్ట్గా ఉండి, నేను నా తమ్ముడి సినిమాకి పనిచేస్తే ఎలా చేస్తానో అలా చేస్తే చాలు, మా తమ్ముడు ఆత్మ శాంతిస్తుంది అనిపించింది. సో అలాగే ఈ సినిమా
అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది. నేను కూడా ఊహించినంత అద్భుతమైన పేరు నాకు తీసుకొచ్చింది. నిన్న కూడా రాత్రి కూడా ఎవరు అట్లాంటా నుంచి ఫోన్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్గా చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, పెద్ద మ్యూజిక్ డైరెక్టరే ఉన్నాడు. మరి నాకెందుకు ఫోన్ చేశారు మీరు, మీకు రెగ్యులర్గా చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదంటే, మీ కేసీఆర్ సినిమాలో పదగతులు స్వరజతులు పాట విన్నాను నేను. ఆ పాట విన్న తర్వాత తెలంగాణ తనాన్ని, తెలంగాణ వైభవాన్ని నిన్ను మించినోడు ఎవడు లేడు చాటడానికి అని చెప్పాడు ఆయన రాత్రి. సో చాలామంది ప్రజల్లో కూడా అంటే మా తెలంగాణ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ లేరా అనే ఒక చిన్నపాటి ఎమోషన్ని ఏదో రగిలించిన పాట అది. సో మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు అని అందరిలో ఒక ఆనందాన్ని, ఒక తృప్తిని నింపిన పాట. రాకేష్, ఇది సినిమా మాత్రమే కాదు, ఫ్యూచర్లో నువ్వు ఎన్ని సినిమాలు చేసినా అది ప్రతిదీ నా తమ్ముడు సినిమానే, నా సినిమానే. ఆ రోజైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలా అయితే నీ భుజం మీద చేసి శివుడి గురించి ఒక చిన్న పాట పాడితే మిలియన్ల కొద్ది రీచ్ అయినట్టే మన ఇద్దరి జంట, మన మ్యూజిక్ ఎప్పుడు ఇలాగ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. గరుడవేగి అంజన, చిరంజన్ శ్రీనివాస్ అన్న కూడా ఒక ప్రమోషనల్ సాంగ్ రాశాడు ఈ సినిమాలో. తప్పకుండా త్వరలో మళ్ళీ ఆహా ఈవెంట్లో తను కూడా మాట్లాడతాడు. ఈ సినిమాని తీసుకెళ్ళి ఈ సినిమాని ఇటు చేసిన, ఈ సినిమాకి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన అందరికీ థ్యాంక్ యూ అన్న.